హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక తెలంగాణ స్పెషల్ స్నాక్ సర్వపిండి చేయబోతున్నాము. ఈ పేరు వినగానే చిన్నప్పుడు అమ్మ చేసేది గుర్తొస్తుంది కదా. మన ఊరు రుచిని మళ్ళీ గుర్తు చేసుకుందాం రండి. ఇది మైదా లేకుండా ఉంటుంది కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీ మిస్ అవ్వకండి. ముందుగా మనం సొరకాయని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని దాన్ని వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా కోలాతో రోల్ చేసుకోవాలి. ఇలా చేయడంతో మనకు పల్లీలకు ఉన్న పొట్టంతా సెపరేట్ అయ్యి చిన్న ముక్కలుగా అవుతుంది. ఇప్పుడు మనం పిండిని తయారు చేసుకుందాం. యూజువల్గా సర్వపిండికి బియ్యం పిండి మాత్రమే యూజ్ చేస్తారు. బట్ మనం ఇప్పుడు 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్ జొన్న పిండి వేసి హెల్తీగా చేసుకుందాం. ఇప్పుడు పిండిని సన్నగా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో తురిమిన సొరకాయ వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో కొన్ని వేయించిన పల్లీలు వేసుకోవాలి. తర్వాత కొంచెం గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో పచ్చి బఠానీ అండ్ పచ్చిమిర్చి వేసి మిక్సీకి పట్టుకొని దీంట్లో కొంచెం కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, వేయించిన నువ్వులు అండ్ కొన్ని ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కారం, కరివేపాకు, కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకొని అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా నీళ్లు పోస్తూ పిండి మెత్తగా తయారు చేయాలి. దీంట్లో మనం సొరకాయ వేసాం కాబట్టి నీళ్ళు అంత అవసరం పడదండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి నూనె రాసి పిండిని సన్నగా రొట్టెలాగా చేసుకోవాలి. మధ్యలో చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. తక్కువ నూనెతో కరకరలాడే సర్వపిండి రెడీ అవుతుందండి. దీంట్లో మీరు ఇంట్లో నచ్చిన కూరగాయలు కలిపి వెరైటీగా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వేయించి తిప్పి మరో 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఇది ఈవినింగ్ స్నాక్గా, బ్రేక్ఫాస్ట్గా లేదా సైడ్ డిష్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.